విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం బ్లాగ్ అంటే ఏమిటి, బ్లాగ్లో పోస్టులు ఎలా చేయాలి, బ్లాగ్లో లేఅవుట్ని ఎలా సరి చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. వాటిని వీడియోస్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే మన నార్మల్ బ్లాగ్ని, ఒక నిమిషం, ఇది మన ఈ నార్మల్ బ్లాగ్ అంటే ఇది మన బ్లాగ్. ఈ బ్లాగ్ని ప్రొఫెషనల్ వెబ్సైట్ కింద ఎలా మార్చాలి అనే విషయాన్ని మీకు చూపిస్తాను. దాన్ని చూడగానే అందంగా ఎలా మార్చుకోవాలో చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికీ ఎవరైనా మా ఛానల్ చూడలేనట్లయితే మా వీడియోస్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన బ్లాగ్ని ఈ వెబ్సైట్ లాగా, అంటే ఇది ఒక వెబ్సైట్, ఇది నా వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. ఇది పాపప్ లింక్, ఫేస్బుక్ పాపప్ లింక్లో ఈ విధంగా మనకు రావాలన్నా, నెక్స్ట్ ఇలా యాడ్స్ షో చేసుకోవాలనుకున్నా, ఈ మ్యాటర్ స్క్రోల్ అవ్వాలన్నా, ఈ ట్యాగ్స్, ఈ మెనూస్, అంటే చూడండి ఇక్కడ జాబ్స్, స్టూడెంట్, ఇంగ్లీష్ అని అన్నది కదా, ఇటువంటి మెనూస్ ముందుగా మనం చేయాలంటే అవి ఇలా మెనూలో, ఇటువంటి మెనూలు ఎలా రావాలన్నా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి, ఇలా గూగుల్లోకి వచ్చాక ఇక్కడ బ్లాగ్ టెంప్లెట్ అని టైప్ చేయండి. అలా టైప్ చేసుకొని బ్లాగ్ టెంప్లెట్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయ్యాక ఇందులో ఇవన్నీ టెంప్లెట్స్. సో ఇది నేను చూస్ చేసుకుంటున్నాను, గోయాబీ టెంప్లెట్స్. దీన్ని క్లిక్ చేసుకున్నాను. ఇందులో టెంప్లెట్స్ చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి అది ఒక జిప్ ఫోల్డర్ కింద వస్తుంది. దానికోసం ఫస్ట్ థీమ్స్లోకి వెళ్ళాలి. థీమ్స్లోకి వచ్చాక ఇక్కడ పైన రైట్ సైడ్లో చూడండి, బ్యాకప్ రీస్టోర్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఈ టెంప్లెట్ మనకు మళ్ళీ కావాలనుకుంటే డౌన్లోడ్ థీమ్ అని ఉంది, దాని ద్వారాగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మన పాత టెంప్లెట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకు కావాల్సిన టెంప్లెట్. నెక్స్ట్ చూస్ ఫైల్స్లోకి వెళ్ళి ఇలా ఫైల్స్ అన్ని ఓపెన్, ఇక్కడ సొర అని ఉంది కదా, దాన్ని నేను క్లిక్ చేశాను. ఇది ఒక టెంప్లెట్, ఇది జిప్ ఫోల్డర్. ఏది డౌన్లోడ్ చేసుకున్నా ఇలా జిప్ ఫోల్డర్ కింద డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ XML డాక్యుమెంట్లోకి మనం వెళ్దాం. XML డాక్యుమెంట్ ఉంది, దాని కింద ఓపెన్ అని మనకి చిన్న బాక్స్లో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్గా ప్రివ్యూ అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఎలా మారిందో చూసుకోవాలనుకుంటే, ఇది మన పార్ట్ కదా, ఇది అలానే ఉంచేద్దాం. ఇప్పుడు మనం అది ఎలా మారిందో చూసుకోవాలనుకుంటే పైన లెఫ్ట్ సైడ్ వ్యూ బ్లాగ్ అని ఉంటుంది, ఆ బ్లాగ్లోకి, వ్యూ బ్లాగ్లోకి వెళ్ళి ఎలా మారిందో మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మారింది, మనకు కావాల్సిన విధంగా మారింది. ఫస్ట్
మన బ్లాగ్ ఇలా కనిపించేది. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది చూసారా. ఇక్కడ బ్రేకింగ్ అని ఉంది, అక్కడ స్క్రోల్. ఇక్కడ నేను మీకు ఇది పార్ట్గా చేసి వివరిస్తాను, ఎందుకంటే దీన్ని తెలుసుకునేది మన వెబ్సైట్ని ఎలా ఒక అఫీషియల్ వెబ్సైట్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మన టెంప్లెట్స్ని మార్చుకొని మన వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇలా మెనూ ఎలా రావాలి, స్క్రోలింగ్ ఎలా రావాలి అనే విషయం కోసం వివరిస్తాను. నెక్స్ట్ దీని గురించి ఒక్కొక్కటి సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను మీకు వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో రాయండి, మేము దాన్ని తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.